This conference will now be recorded. అనేది రెడీగా ఉంది. సో డేటా రెడీగా ఉన్నప్పుడు ఆ డేటాని మనం ఎలా యాక్సెస్ చేయాలి, సో ఆ డేటాని ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఓకే. సో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ సో వీ హ్యావ్ టు గో ఫర్ క్రియేటింగ్ ద వ్యూస్ అన్నమాట. సో వ్యూస్ని తయారు చేయాలి, ఆ తర్వాత టెంప్లేట్ని తయారు చేయాలి. సో టెంప్లేట్లో హెడ్, సో ఇది ఎట్లా అనేది నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోండి. సో ఆ ప్రాజెక్ట్లో మనకి ఎంప్లాయీ అడ్మిన్ తయారు చేసుకున్నాం. సో మన డేటా రెడీగా ఉంది. సో డేటా రెడీగా ఉన్నప్పుడు సో మనం చేయాల్సింది ఏంటంటే వ్యూస్లోకి వెళ్ళి, ఓకే. సో వ్యూస్లోకి వెళ్ళిన తర్వాత మన ఎట్లా తయారు చేస్తాం అట్లా చేసుకోవాలి. ఎట్లా చేసాము, ఆ, మన యాప్లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డ్రా ద ఎంప్లాయీ అనమాట. అంటే మన యాప్లోని మోడల్స్లోని ఎంప్లాయీని మనము తీసుకోవాలి. సో ఎంప్లాయీ ఎక్కడుంది, మనకి యాప్లో ఉంది. సో యాప్లో ఎక్కడుంది, యాప్లో మోడల్స్లో ఉంది. సో యాప్లో మోడల్స్లో ఉంది. సో యాప్లో మోడల్స్లోని ఎంప్లాయీని మనము తీసుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, సో ఫ్రమ్ మన యాప్ పేరేంటి, మోడల్ యాప్. సో మోడల్ యాప్లోని మోడల్స్లో మనకి వ్యూ అనేది మన ఎంప్లాయీ మోడల్ అనేది ఉంది. సో ఫస్ట్ దాన్ని మనము డ్రాగ్ చేసుకోవాలి. సో ఫ్రమ్ మోడల్ యాప్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ ఎంప్లాయీ. సో ఇంపోర్ట్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఇంపోర్ట్ ద ఎంప్లాయీ. సో ఇప్పుడు మన నెక్స్ట్ పని ఏంటి అంటే, మనము ఆ ఇన్ఫర్మేషన్ని మనము యూజర్కి పంపించాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ యూజర్కి పంపించాలి అంటే నేను ఒక వ్యూ తయారు చేయాలి. సో ఒక వ్యూ తయారు చేయడం అంటే, సో డిఎఫ్ సో ఎంప్లాయీ డేటా డిస్ప్లే, ఎంప్లాయీ డేటా డిస్ప్లే. సో ఇది ఏం చేస్తుంది, రిక్వెస్ట్ని తీసుకుంటుంది. సో రిక్వెస్ట్ ఇప్పుడు ఆ ఎంప్లాయీ డేటాని మనం లాగాలి. సో ఎంప్లాయీ డేటాని లాగాలి, మొత్తం డేటాని లాగాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం డేటాని లాగాలి. సో మొత్తం డేటాని ఎట్లా లాగుతాము అంటే, ఎంప్లాయీలోని ఆబ్జెక్ట్స్ అన్నింటినీ. సో ద మీనింగ్ ఇస్ ఎంప్లాయీ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్, అంటే అన్ని ఆబ్జెక్ట్స్ని మనము రిట్రీవ్ చేసుకోవాలి. అన్ని ఆబ్జెక్ట్ రిట్రీవ్ చేసుకొని ఈఎంపీ లిస్ట్లో పెట్టాలి. సో ఈఎంపీ లిస్ట్లో మనం అన్ని ఆబ్జెక్ట్స్ని రిట్రీవ్ చేసుకొని పెట్టాలి. సో ఇప్పుడు ఏంటి, రైట్ సైడ్లో ఏముంది, ఎంప్లాయీ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. సో ఎంప్లాయీ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్ అంటే మనం అన్ని ఆబ్జెక్ట్స్ని, అన్ని ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ని ట్రాక్ చేసి సో వాటిని ఈఎంపీ లిస్ట్లో మనం పెట్టుకోవాలి. సో వాట్ ఇస్ ద కోడ్, ద కోడ్ ఈస్ ఎంప్లాయీ డాట్, సో ఎంప్లాయీ అనేది నా క్లాస్, ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. సో ఆల్, సో ఎంప్లాయీ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. సో ఏమాలి నేను ఎంప్లాయీ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. సో వీళ్ళందరూ ఎక్కడ కూర్చుంటారు, ఈఎంపీ లిస్ట్లో కూర్చుంటారు. సో ఈఎంపీ లిస్ట్, సో ఎంప్లాయీ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. ఓకే. సో employee dot objects dot all. So now we are going to take up the objects. We are going to take up the objects from the employee. వాళ్ళందరినీ మనము లాగాలి. సో లాగేసి ఎందులో పెడుతున్నాము, ఎంప్లాయీ లిస్ట్లో పెడతాం. ఓకే. సో ఎంప్లాయీ లిస్ట్ని మనము జనరల్గా హెచ్టిఎంఎల్ పంపించాలి అంటే వాట్ వీ విల్ డూ, సో వీ విల్ జనరల్లీ పుట్ ఏ డిక్షనరీ. ఆ డిక్షనరీని కాంటెక్స్ట్లోకి పంపిస్తాం. సో ఆ డిక్షనరీని కాంటెక్స్ట్లోకి పంపిస్తాం. సో ఆ డిక్షనరీని మనము కాంటెక్స్ట్లోకి పంపిస్తున్నాం. ఓకే. పంపించడం అనమాట. సో డిక్షనరీని కాంటెక్స్ట్లోకి పంపించడం అంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఏ డిక్షనరీ. సో ఆ డిక్షనరీ మనం తయారు చేసి
సో ఆ డిక్షనరీని మనము లాగాలి. సో ఆ డిక్షనరీని మనము కాంటెక్స్లోకి పంపించాలి. సో ఎలా పంపిస్తాము అంటే సో ఎంప్లాయీ సో ఒక డిక్షనరీ తయారు చేయండి. సో ఎంప్లాయీ డిక్షనరీ జస్ట్ ఎ సెకండ్. సో ఒక డిక్షనరీ తయారు చేసేసి ఆ డిక్షనరీలో ఏం పెట్టుకుంటాం మనం ఎంప్లాయీ లిస్ట్. సో ఎంప్లాయీ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు సో ఎంప్లాయీ లిస్ట్ సో ఎంప్లాయీ లిస్ట్లోకి దీన్ని పెట్టేస్తాం. ఓకే, సో ఈఎంపీ లిస్ట్లోకి దీన్ని పంపించేస్తాం. ఇదంతా ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మై డిక్షనరీలో ఉంటుంది. సో ఈఎంపీ లిస్ట్లో మనకు కావాల్సిన ఇవన్నీ. సో నేమ్స్ సేమ్ ఉన్నాయంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు. సో దట్ ఈస్ వై నేమ్స్ సేమ్ పెట్టేసుకుందాం. సో ఈఎంపీ లిస్ట్. సో నేమ్స్ ఏమున్నాయంటే మనకి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో నౌ ఐ హ్యావ్ టు సే రిటర్న్. సో ఎవరికి రిటర్న్ చేస్తాం మనం వీటిని? సో వీ విల్ రిటర్న్ టు ద HTML పేజ్. సో HTML పేజ్ ఏముంటుంది మనకి? emp.html కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మై డిక్షనరీ. సో ఇదంతా తెలిసిందే. సో రెండర్ చేసేసి మన యాప్ నేమ్. సో మన యాప్ నేమ్ ఏంటి ఇక్కడ? మోడల్ యాప్. సో మోడల్ యాప్ emp.html కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మై డిక్షనరీ. సో కాంటెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మై డిక్షనరీ అంటే ఈ మై డిక్షనరీ అనమాట. సో ఈ మై డిక్షనరీ మనకి ఎందులో వెళ్తుంది? మనకి emp.htmlలోకి వెళ్తుంది. సో emp.html ఎక్కడుంది? మోడల్ యాప్లో ఉంది. సో మనం క్రియేట్ చేయలేదు, చేద్దాం. సో ఇది అనమాట. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ట్రాక్ ద డేటా. సో ఈ డేటా అంతటిని ఎక్కడ ట్రాక్ చేస్తున్నాం మనం? సో ఈ డేటా అంతటిని మనం ఎక్కడ ట్రాక్ చేయాలనుకుంటున్నాం? సో వీఆర్ ట్రాకింగ్ ద డేటా. సో వీఆర్ ట్రాకింగ్ ద డేటా ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ద ఎంప్లాయీ. సో employee.objects.all డిక్షనరీలోకి ఈ డేటా పెట్టేసి సో ఆ డిక్షనరీని మనము emp.html పంపిస్తున్నాం. ఓకే, సో వన్స్ అగైన్ ఐ విల్ టెల్ యూ కాన్సెప్ట్ ఏంటంటే మనం డేటాని డేటాబేస్లోకి వేసుకున్నాం యూజింగ్ మోడల్స్. సో మోడల్స్ యూజ్ చేసి డేటాని డేటాబేస్లోకి వేసుకున్నాం. సో ఇప్పుడు ఆ డేటాని మనము యూజర్కి చూపించాలి. సో ఆ డేటాని మనము యూజర్కి చూపించాలన్నమాట. సో ఆ డేటా మనం యూజర్కి చూపించాలి అంటే మనం చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే మనము ఫస్ట్ ఎంప్లాయీని వ్యూస్లోకి తీసుకోవాలి. ఫస్ట్ వ్యూస్. సో వ్యూస్ నుంచే ఎంప్లాయీ అది యూజర్కి వ్యూ అవుతుంది. సో యూజర్కి వ్యూ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఎంప్లాయీని నేను ఎందులోంచి తీసుకోవాలి? యాప్లోంచి తీసుకోవాలి. సో యాప్ డాట్ ఆ ఎంప్లాయీ ఎక్కడుంది? మోడల్స్లో ఉంది. ఎంప్లాయీ ఎక్కడుంది? మోడల్స్లో ఉంది. సో ఆ మోడల్స్లో నుంచి మనం ఎంప్లాయీని తీసుకున్నాం ఫస్ట్. ఓకే, ఆ తర్వాత ఒక వ్యూ తయారు చేసుకున్నాం. సో ఆ వ్యూలో మనం ఏమన్నాము? employee.objects.all అంటే ఆ ఎంప్లాయీలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ మీరు క్రియేట్ చేసిన నేమ్స్ అవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రావాలన్నమాట. సో అవన్నీ వచ్చేసి ఎందులో స్టోర్ అవ్వాలి? ఈఎంపీ లిస్ట్లో స్టోర్ అవ్వాలి. ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఈఎంపీ లిస్ట్లో స్టోర్ అవ్వాలి. సో ఈఎంపీ లిస్ట్లో స్టోర్ అయిపోయిన తర్వాత మనము ఆ ఈఎంపీ లిస్ట్ని డిక్షనరీలోకి వేసుకోవాలి. ఇది కామన్ ప్రాసెస్, ఇది మనకు తెలిసిందే. ఇక్కడ కొత్తగా ఏముంది సార్ అంటే కొత్తగా మాత్రం ఇది ఉంది. సో ఇదేంటి? డేటాని లాగడం. డేటాని ఎలా లాగుతున్నాం మనం? employee.objects.all. సో వీఆర్ టేకింగ్ ద ఎలిమెంట్స్. ఓకే, సో ఆ ఎలిమెంట్స్ తీసుకొని ఈఎంపీ లిస్ట్లో వేసేసి దాన్ని కాంటెక్స్ట్లోకి పంపిస్తాం. ఓకే, ఇప్పుడు మనం తయారు చేయాల్సింది emp.html ఎట్లా తయారు చేస్తాం సార్? తెలిసిందే ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏంటి సార్ అంటే సో ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, న్యూ, వాట్ యు డూ, డైరెక్టరీ. ఈ డైరెక్టరీ పేరు ఏముండాలి? టెంప్లెట్స్. సో టెంప్లెట్స్ లోపల ఏముండాలి? టెంప్లెట్స్ లోపల
యూ నీడ్ టు హ్యావ్ ద యాప్ నేమ్. సో యాప్ నేమ్ ఏంటి? మోడల్ యాప్. ఓకే, సో యాప్ నేమ్ ఈజ్ మోడల్ యాప్. సో మోడల్ యాప్లో మళ్ళీ న్యూ. ఓకే, సో న్యూ హెచ్టిఎంఎల్ ఫైల్. సో ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ ఏం పెట్టుకుందాం మనం? ఈఎంపి హెచ్టిఎంఎల్. సో ఈఎంపి హెచ్టిఎంఎల్ తయారైంది. ఓకే, రైట్. సో ఇందులో ఏం కంటెంట్ ఉండాలి? ఓకే, డిస్ప్లే డేటా, డిస్ప్లే మోడల్ డేటా అనే టైటిల్ పెట్టుకున్నాము. సో ఇక్కడ ఏముండాలి? సో ఇక్కడ మనము ఒక టేబుల్లో వేయాలి అనుకుంటున్నాం. ఒక టేబుల్లో వేయాలి. సో ఫస్ట్ అక్కడ అక్కడ ట్రాక్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి నాకు ఇక్కడికి ఏమొచ్చింది? మై డిక్షనరీ వచ్చింది. సో మై డిక్షనరీలో ఏమున్నాయి? ఈఎంపి డేటా అంతా ఉంది. సో ఇప్పుడు ఆ ఈఎంపి డేటాని నేను తీసుకోవాలి. సో ఈఎంపి డేటా అంతా కూడా నాకు ఈఎంపి లిస్ట్, ఇది ఈఎంపి లిస్ట్. సో ఈఎంపి లిస్ట్ అనేది వాల్యూ, ఈఎంపి లిస్ట్ అనేది కీ. సో ఈ కీలో ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఈ కీలో ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? సో వీఆర్ గోయింగ్ ఫర్ టేకింగ్ ఆల్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఏంటది? ఇఫ్ ఈఎంపి లిస్ట్. సో ఇఫ్ ఈఎంపి లిస్ట్ అంటే ఈఎంపి లిస్ట్ ఉందా? ఉంటే, ఇఫ్ లాజిక్ ఉంటే యూ క్రియేట్ ఏ టేబుల్. ఉంటే యూ క్రియేట్ ఏ టేబుల్. సో ఆ టేబుల్ని క్రియేట్ చేసి ఇప్పుడు ఒక్కొక్క రోలో డేటాని పెట్టాలి. సో ఫస్ట్ నాకు ఏం డేటా ఉంది? ఈఎంపి నంబర్, ఈ నేమ్. ఓకే, సో ఇవన్నీ. ఓకే, నేను క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ లెట్ మీ కాపీ దిస్. సో సింపుల్ ఇఫ్ లాజిక్ emp.html అండి. సో ఐ కాపీ ఎవ్రీథింగ్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ వరకు కాపీ చేసేసాను. సో ఇప్పుడు ఇఫ్ ఎంప్లాయీ లిస్ట్ అంటే ఎంప్లాయీ లిస్ట్ వచ్చిందా? సో ఎంప్లాయీ లిస్ట్ అనేది వచ్చింది అంటే మై డిక్షనరీలో ఏమొచ్చింది? ఎంప్లాయీ లిస్ట్ అనేది వచ్చింది. ఏమొచ్చింది? ఎంప్లాయీ లిస్ట్. ఎస్, ఎంప్లాయీ లిస్ట్ వచ్చింది. వస్తే ఏమవుతుంది? ట్రూ అంటాం. వస్తే ఏమవుతుంది? ఇట్ విల్ బి ట్రూ. ఇఫ్ ట్రూ, యూ క్రియేట్ ఏ టేబుల్. యూ క్రియేట్ ఏ టేబుల్. సో ఆ టేబుల్లో ఏముండాలి? సో టేబుల్లో టేబుల్ హెడర్. టేబుల్ హెడర్లో ఏముండాలి? ఎన్ఓ ఈ ప్రింట్ అవ్వాలి. ఏమేమి ప్రింట్ అవ్వాలి? ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ సాలరీ, ఎంప్లాయీ అడ్రస్. ఎంప్లాయీ అడ్రస్. ఓకే, సో ఇవన్నీ సో టేబుల్ హెడ్. సో టేబుల్ హెడ్ వచ్చేసిందా? సో ఈ తర్వాత ఇప్పుడు మనం ఎన్ని రోస్ ప్రింట్ చేయాలి? అక్కడ ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు ఏమంటున్నాము? నేను ఇక్కడ ఇదంతా ఎక్స్ప్రెషన్, ఇదంతా టెంప్లెట్ ట్యాగ్స్. తెలుసు కదా టెంప్లెట్ ట్యాగ్స్ లాగా. ఓకే, సో టెంప్లెట్ ట్యాగ్స్ అంటే ఎగ్జాక్ట్ టెంప్లెట్ ట్యాగ్ అంటేనేమో ఇది ఉండదు, ఇది ఉండదు. కానీ ఇక్కడ అది కూడా పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో అది ప్రింట్ చేయడానికి. రైట్. సో టిఆర్, టీడీ, ఇది ఎగ్జాక్ట్గా టెంప్లెట్ ట్యాగ్స్. సో ఇఫ్ లాజిక్స్, ఫర్ లాజిక్స్ రాయడానికి ఇది యూజ్ చేయాలి. జనరల్గా నార్మల్ స్టేట్మెంట్స్కి అది యూజ్ చేయాల్సిన పని. సో టిఆర్, టీడీ, సో ఇక్కడ వచ్చేసి టిఆర్. ఓకే, సో తర్వాత ఎండ్ ఆఫ్ ది ఫర్. ఎండ్ ఆఫ్ ది ఫర్ అంటే ఇది ఎన్నిసార్లు తిరుగుతుంది? మీకు అక్కడ ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు తిరుగుతుంది అనమాట. ఎన్ని వాల్యూస్ ఉంటే అన్నిసార్లు తిరుగుతుంది. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? అన్ని వాల్యూస్ తిరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ టేబుల్ బార్డర్ ఉంది. సో బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 2. రైట్. సో మనకి ఎన్నిసార్లు అక్కడ వాల్యూస్ ఉంటే అన్నిసార్లు తిరుగుతాం. ఫస్ట్ లూప్. సో జనరల్గా మనం లూప్ ఎక్కడ రాస్తాం? పైథాన్లో సేమ్ అట్లా. ఓకే, సో టేబుల్ ఎండ్, టేబుల్ ఎండ్. అయితే ఇక్కడ ఒకవేళ ఫాల్స్ వస్తే
ఇక్కడ ఫాల్స్ వస్తే ఇట్ హ్యాస్ టు గో ఫర్ ఈ ఎల్స్ అనమాట. ఎల్స్ ప్రింట్ అవ్వాలి. ఏమని ప్రింట్ అవ్వాలి? నో రికార్డ్స్ ఫౌండ్ అంటే అక్కడ పైన దాంట్లో ఫాల్స్ వస్తే ఇట్ హ్యాస్ టు ప్రింట్ నో రికార్డ్స్ ఫౌండ్. ఏమని ప్రింట్ చేయాలి? నో రికార్డ్స్ ఫౌండ్, నో ఎంప్లాయీ రికార్డ్స్. సో నో ఎంప్లాయీ రికార్డ్స్ ఫౌండ్. ఎస్, ఇది మన HTML. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఏమంటున్నాను నేను? సో నాకు వ్యూస్ ఇప్పటివరకు ఏం చేసాం, మనం అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ప్రింట్ చేయడం వరకే అయింది. కానీ ఇప్పుడు ఎవరిని తీసుకుంటున్నాం మనము? డేటాబేస్ నుంచి డేటా తీసుకుంటున్నాం. మరి డేటాబేస్లోంచి డేటా తీసుకున్నప్పుడు ఏమొస్తుంది నాకు? ఐ విల్ గెట్ సమ్ ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ అట్లా వస్తుంది అనమాట. సో అలా వచ్చినప్పుడు నేను జనరల్గా ప్రింట్ చేయలేను. సో నేను ఏం చేయాలి? లూప్ చేయాలి. సో లూప్ చేయాలి. లూప్ కన్నా ముందు నేను చెక్ చేయాలి అసలు డేటా వచ్చిందా లేదా. ఓకే, డేటా వచ్చిందా లేదా. సో డేటా వస్తే ఏమవుతుంది? ఐఎంపీ లిస్ట్ అనేది ట్రూ అవుతుంది. డేటా రాకపోతే ఫాల్స్ అవుతుంది. ఒకవేళ ట్రూ అయితే అంటే డేటా వస్తే ఏం చేయమంటున్నాను నేను? HTML యూ క్రియేట్ ద టేబుల్. సో టేబుల్లో ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి? ఈ హెడర్ ప్రింట్ అవ్వాలి. హెడర్లో ఏమేమి ప్రింట్ అవుతుంది? ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ అడ్రస్. సో ఆ 4 వాల్యూస్ ఫిల్ అయిపోయింది. సో టేబుల్ హెడర్ వచ్చేసింది. తర్వాత సో ఫస్ట్ రో ఏం కావాలి? ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్, ఫోర్త్ రికార్డ్, ఫిఫ్త్ రికార్డ్. ఎస్, అట్లా నేను 10 రికార్డులన్నీ ఎన్ని రికార్డులు ఉంటాయి నాకు తెలియదు. సో కాబట్టి నేను ఏం చేస్తాను? ఒక లూప్ రాస్తాను. సో లూప్ రాసి ఇప్పుడు ఈఎంపీ లిస్ట్ అంటే ఆ లూప్ ఏం చేస్తుంది? ఈఎంపీ లిస్ట్ డేటాను అంతా 1 రికార్డ్ వైజ్ తీసుకొస్తుంది. సో ఫస్ట్ రికార్డ్కి ఒక రో తయారైపోయింది. ఒక రోలో 4 వాల్యూస్. ఏంటా 4 వాల్యూస్? ఈఎంపీ నేమ్, శాలరీ, అడ్రస్. ఓకే, సో అవన్నీ ప్రింట్ అయిపోతాయి. ఎస్, ఐ క్లియర్ నా? ఓకే. ఒకవేళ డేటా రాకపోతే ఏమవుతుంది సార్? డేటా రాకపోతే ఇట్ విల్ బి ఫాల్స్. సో ఫాల్స్ అంటే ఏమవుతుంది? ఇట్ విల్ బి అవుట్. సో అవుట్ ఆఫ్ ద ఇఫ్ అంటే ఏంటి? ఎల్స్లోకి వచ్చేస్తాం. ఎల్స్ ఏం ప్రింట్ అవ్వాలి? నో ఎంప్లాయీ రికార్డ్స్ ఫౌండ్. ఓకే, ఇది లాజిక్. సో ఇట్లా మనము డేటాని తెచ్చుకుంటున్నాము. సో డేటాని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము? డేటాబేస్లో నుంచి తెచ్చుకుంటున్నాం. సో వేర్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద డేటాబేస్. ఓకే, సో సేవ్ దిస్. నేను సేవ్ చేశాను. సో ఒక్కసారి cd డాట్ డాట్. సో మన ప్రాజెక్ట్ పేరేంటి? మోడల్ ప్రాజెక్ట్. సో cd మోడల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయి, సో ఇప్పుడు మేక్ మైగ్రేషన్స్ అంతా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చేసేసాం కాబట్టి. ఓకే, సో py manage.py run server. ఓకే, సో రన్ సర్వర్. సో ఇప్పుడు మనకు డేటా అనేది వచ్చేస్తుంది. కానీ మరి ఆ డేటాకి యూఆర్ఎల్ రాయాలి కదా, అంటే ఈఎంపీ ప్రింట్ అవ్వాలంటే యూఆర్ఎల్ రాయాలి కదా. ఓకే, యూఆర్ఎల్ రాయాలి అండ్ టెంప్లెట్ సెట్టింగ్స్ కూడా చేయాలి. టెంప్లెట్ సెట్టింగ్స్ అంటే గుర్తుందా? ఇంపోర్ట్ ఓఎస్ గుర్తుందా లేదా? సో ఇంపోర్ట్ ఓఎస్ చేసామా లేదా? ఓకే, సో ఇంపోర్ట్ ఓఎస్ దాని తర్వాత ఇంకోటి ఏం చేయాలి? సో ఇక్కడ టెంప్లెట్ డైరెక్టరీని యాడ్ చేయాలి. సో మీ దగ్గర డేటా ఉంటే ఓకే, లేదు అంటే ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్లోంచి కూడా తీసుకోవచ్చు. సో టెంప్లెట్ ప్రాజెక్ట్లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇది కాపీ చేసుకోండి, అది క్లోజ్ చేసేది వెంటనే, లేకపోతే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. సో టెంప్లెట్ డిఐఆర్. సో ఇక్కడ టెంప్లెట్ డిఐఆర్ పెట్టేస్తాం. సో పెట్టేసిన తర్వాత సో యూఆర్ఎల్స్లో ఏం చేయాలి? కామా repath యాజ్ యూఆర్ఎల్. ఇక్కడ వచ్చేసి
URL of సో URL of మనకి డిస్ప్లే. సో డిస్ప్లేలో ఎక్కడికి వెళ్ళాలి మనము? వ్యూస్ డాట్ వ్యూ పేరు ఏంటి? ఎంప్లాయీ డేటా డిస్ప్లే, రైట్? వ్యూస్.employee data display. So import this name, model app views, right? సో సేవ్. సో మళ్ళీ లోడ్ అయింది. సో మళ్ళీ లోడ్ అయిన తర్వాత జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? నాకు డిస్ప్లే వచ్చింది. సో డిస్ప్లే అంటే నో సచ్ కాలమ్. ఓకే, ఒక్క నిమిషం. ఒక్కసారి అడ్మిన్లో చూసుకుంటే మనకి ఏ డేటా ఉందనేది తెలుస్తుంది. సో అడ్మిన్ ఎంప్లాయీస్ ఎంప్లాయీ డేటా. ఎంప్లాయీ అడ్రస్ వరకు ఓకే. మనం డేట్ యాక్సెస్ చేయట్లేదు. సో ఒక్క నిమిషం. సో ఎంప్లాయీ నంబర్ ఓకే. మేక్ మైగ్రేషన్ చేయాల్సి వస్తుంది, అప్డేట్ చేయాలి కదా. ఓకే, ఒక్క నిమిషం. లేకపోతే పని చేద్దాం. సో టేబుల్లో నుంచి తీసేద్దాం. మోడల్స్లోకి వెళ్ళి దిస్ ఇస్ బెటర్. తర్వాత మీరు జాబ్స్ అది కూడా చేసుకోవచ్చు, పర్లేదు. సో నేను డేటాబేస్లో చేంజ్ చేస్తే నేను చేయాల్సింది ఏంటి? మేక్ మైగ్రేషన్స్ జాబ్ తీసేస్తాను. మేక్ మైగ్రేషన్ తర్వాత మనం చేయాల్సింది మైగ్రేట్. చేసాం కదా ఆల్రెడీ. ఓకే, మోడల్స్ ఆల్రెడీ చేసిన ప్రాజెక్టే. సోర్స్ చూడండి, ప్రాబ్లమ్ సోర్స్.
migrations 122 so line 22 main location okay so line కరెక్టే ఉంది must be STR డేటే వాడట్లేదా మనం okay so very quickly we'll create one more project maybe okay so very quickly we'll create one more project so that easy అయిపోయింది మళ్ళీ ఇందులో చేంజ్ చేసుకుందాం okay so let me come back because our problem మనకి so django admin start project so very quickly I'll do so django admin start project data access so data access project so data access project so cd data మీరు స్టార్ట్ చేయండి మీరు కూడా స్టార్ట్ సో cd data access సో దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం open the data access project okay so attach so right click చేసి so you have to create uh, the app right so app create చేయాల్సి వస్తుంది so django admin start app so data access app so data access app రాసేద్దాం so data access app లో so data access app లో so we will go for creating the models so models so models తయారు చేయాలి అంటే class something like products so class products so always it should be from inherit the models dot model okay so ఈ మోడల్ అనేది మనము ఇంపోర్ట్ చేస్తాం so import models so our class should be the child of the
మోడల్ క్లాస్. సో ఇప్పుడు నేను ఏమంటాను అంటే ఐ విల్ జస్ట్ కాపీ ద రిసోర్సెస్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. సో ఇక్కడ ప్రోడక్ట్ నంబర్, సో ప్రోడక్ట్ నంబర్ పెడదాం. సో ప్రోడక్ట్ నంబర్, ప్రోడక్ట్ నేమ్, సో ప్రోడక్ట్ కాస్ట్, సో ప్రోడక్ట్ కాస్ట్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్, సో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్, సో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్. సో ఇవి రెండు క్యారెక్టర్స్, ఈ రెండు ఇంటీజర్ అండ్ ఫ్లోట్. సో మోడల్ తయారైపోయిన తర్వాత ఏం చేయాలి? సో మోడల్స్ ఈజ్ రెడీ. చెప్పండి, మోడల్ తయారు చేసిన తర్వాత ఏం చేయాలి? యూ హ్యావ్ టు వాట్ యూ టు డూ? మైగ్రేషన్స్. ఫస్ట్ మైగ్రేషన్స్ చేయాలి. మేక్ మైగ్రేషన్స్. ఓకే, సో మేక్ మైగ్రేషన్స్, డేటా యాక్సెస్, మేక్ మైగ్రేషన్స్. ఒక అడ్మిన్ కూడా చేసేసేయండి. సో అడ్మిన్లో ఏం చేయాలి? సో అడ్మిన్లో సో యూ హ్యావ్ టు క్రియేట్ క్లాస్ product admin. So product admin, product admin also, admin ఉంది కదా, అడ్మిన్ ఏం చేయాలి? ఎంప్లాయీని లాక్కోవాలి, ప్రోడక్ట్ ఎంప్లాయీ అడ్మిన్. సో ఈ రెండింటిని రిజిస్టర్ చేయాలి. సో రెండింటిని రిజిస్టర్ చేస్తాం. ఐ మేక్ ఇట్ ఈజీ. సో ప్రోడక్ట్ అడ్మిన్, ఎంప్లాయీ అడ్మిన్ కాదు, మనకు కావాల్సింది ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ అడ్మిన్, అడ్మిన్ డాట్ మోడల్ అడ్మిన్. సో నాకు డిస్ప్లే అవ్వాల్సిన ఇంటి వాల్యూస్ ప్రోడక్ట్ నంబర్, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్. సో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్. సో you have to register products as well as the product admin. So product admin. So product ఎక్కడ నుంచి వస్తుంది నాకు? You have to import from the products. ఓకే, సో ప్రోడక్ట్ వచ్చేసింది, ప్రోడక్ట్ అడ్మిన్ వచ్చేసింది. సో నా ఇవి డిస్ప్లే అవ్వాలని పెట్టుకున్నాం. ఫైన్. సో నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు గో ఫర్ మేక్ మైగ్రేషన్స్. No changes detected వస్తుంది. ఓ సారీ, సో యాప్ని పెట్టుకోలేదు కదా. సో వేర్ ఇస్ మై యాప్? సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి యాప్ పేరు ఏంటమ్మా? యాప్ పేరు డేటా యాక్సెస్ యాప్. డేటా యాక్సెస్ యాప్. సో డేటా యాక్సెస్ యాప్. ఓకే, రైట్. సో డేటా యాక్సెస్ యాప్. ఇంకా అవి తెలిసినాయి కదా, ఇంపోర్ట్ ఓఎస్ అవన్నీ చేసేసుకున్నాం ఒకటేసారి. సో యూ క్యాన్ గో టు model project. So import OS, so import OS and then templates directory. So template directory. Okay, so template directory పెట్టేసుకున్నాం. సో ఇంకా టెంప్లెట్స్ కూడా చేయాలి కాబట్టి పెట్టేసుకున్నాను. అడ్మిన్ అయిపోయింది, సెట్టింగ్స్ అయిపోయింది, ఇది క్లోజ్. మోడల్ యాప్ అడ్మిన్ అవసరం లేదు. సో దీని ప్రోడక్ట్ అయిపోయింది. సో నౌ యూ విల్ గో ఫర్ మైగ్రేషన్. దెన్
you go for migrations. Migrate. సో మైగ్రేట్ అయిపోయిన తర్వాత కావాల్సిన డేటాబేస్ టేబుల్స్ అన్నీ వచ్చేస్తాయి. నా డేటా ఫిల్ చేయాలి కాబట్టి క్రియేట్ సూపర్ యూజర్. సో క్రియేట్ సూపర్ యూజర్, developer email address developer at gmail.com, password 123456 123 456. So we are created successfully. ఇప్పుడు run server. Okay, so products create అయిపోయింది. So add the products. So product number 1234, product name laptop. So product cost 50145, product manufacturer Lenovo. Okay, so save and add another. So product name, so mobile, product cost 25,145, product manufacturer Samsung. Right, సో సేవ్. సో రెండు సేవ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మన పని ఏంటి, యూ హ్యావ్ టు గెట్ ఇట్. సో వాటిని మనము తీసుకోవాలి. సో తీసుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నేను ఐ హ్యావ్ టు గో ఫర్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ టెంప్లెట్స్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకే, సో సో టెంప్లెట్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను, ఈజీ అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వదు. సో టెంప్లెట్స్లో ఈఎంపి దాంట్లో అట్లనే వ్యూస్ కూడా సో వెరీ వ్యూస్. సో వ్యూస్ కూడా కాపీ చేసుకొని కాపీ పేస్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా అన్ని చేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెంప్లెట్స్, సో టెంప్లెట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం, మనం మోడల్ యాప్ నుంచి తెచ్చుకున్నాం కాబట్టి అక్కడ నేమ్ చేంజ్ చేయాలి. సో రిఫ్రాక్టర్లో రీనేమ్ ఉంటుంది. మనకు కావాల్సింది డేటా యాక్సెస్ యాప్. సో రిఫ్రాక్టర్, సో నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో సో డేటా యాక్సెస్ యాప్, రీనేమ్ డేటా యాక్సెస్ యాప్. ఓకే, ఫ్లిప్కార్ట్ రావట్లేదు, సో వీ కెన్ డిలీట్. సో దాన్ని డిలీట్ చేసేసి ఒక నిమిషం దాన్ని న్యూ డైరెక్టరీ. వాట్ ఇస్ ద డైరెక్టరీ నేమ్, డేటా యాక్సెస్ యాప్. సో డేటా యాక్సెస్ యాప్లో నాకు న్యూ హెచ్టిఎంఎల్ ఫైల్. సో హెచ్టిఎంఎల్ ఫైల్ నేమ్ ఏమి ఉండాలి, ప్రోడక్ట్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ప్రోడక్ట్లో
product info. So product info, so I can just copy the things. Same thing, explanation will be the same. అంటే నేను హెవీగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, సో జస్ట్ టేక్ ఆఫ్ దీస్ థింగ్స్. సో ద ప్రోడక్ట్ లిస్ట్, సో ఇక్కడ ఏమంటాం మనము ప్రోడక్ట్ లిస్ట్. సో నేమ్ చేంజ్ చేసుకోండి కావాలంటే తర్వాత. సో టేబుల్స్ ఆ నంబర్స్ తీసేయడం ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్ విల్ బి ద సేమ్. సో ఇక్కడ ప్రోడక్ట్ నంబర్, ప్రోడక్ట్ నేమ్, సో ప్రోడక్ట్ కాస్ట్, సో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్. సో ఇక్కడ ఏంటి ఈఎంపి ప్రోడక్ట్ నంబర్, ఆ టేబుల్ నేమ్స్ మ్యాచ్ అవ్వాలంతే. ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ కాస్ట్ అండ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్. టేబుల్ నేమ్స్ మ్యాచ్ అవ్వాలంతే, అంతకని ఇంకేంటి. సో ఇది నెంబర్ తీసేయండి, సో తీసేయండి. సో ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇక్కడ టేబుల్ బార్డర్ ఇద్దాం, ఎందుకంటే బార్డర్ లేకపోతే టేబుల్ లా ప్రింట్ అవ్వాలి. సో టేబుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే. సో వాట్ ఆల్ వీ హ్యావ్ డన్. సో ఇంకా వ్యూస్ ఒకటి ఉంది. సో వ్యూస్లో ఏం చేద్దాం, వ్యూస్లో ఈఎంపి బదులు ప్రోడక్ట్ పెడదాం. ఈఎంపి బదులు ప్రోడక్ట్, ఇవన్నీ ఏం చేంజ్ చేయట్లేదు. సో యాప్ పేరు ఏంటి, యాప్ నేమ్ ఇస్ డేటా యాక్సెస్ యాప్. సో డేటా యాక్సెస్ యాప్, కాంటాక్ట్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. సో ఇక్కడ యాప్ పేరు ఏంటి, డేటా యాక్సెస్ యాప్, అండ్ యూ ఆర్ గోయింగ్ టు గో ఫర్ ప్రోడక్ట్స్, రైట్. సో ఇక్కడ కూడా ప్రోడక్ట్స్, ఆ టేబుల్ నేమ్ వచ్చే విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ యూఆర్ఎల్స్. సో యూఆర్ఎల్స్ కూడా వీ కెన్ కాపీ. ఓకే, సో మోడల్ యాప్ బదులు డేటా యాక్సెస్ యాప్. సో యూఆర్ఎల్ మార్చామా పేరు. సో we said product data display.
the product data display. Okay, so now it's time to run. Product.html ఉంది కదా, product.html is there. స్పెల్లింగ్ కరెక్ట్ అయినా డేటా యాక్సెస్ యాప్ సార్ మైగ్రేషన్స్ చేయలేదు. product.html ఉంది కదా, templates data access spelling spelling mistake. Data access app. So data access app, DATAACCESSAPP. Okay. So దీంట్లో new HTML file products. Okay. C పోయింది. సో C పోయింది, అందుకని పెట్టాను. సో product.html data access app. So DATAACCESSAPP. DATAACCESS అర్థం కాలే. డేటా యాక్సెస్ సి ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయిందని అక్కడ మిస్ చేసి. ఓకే, నో రికార్డ్స్ ఫౌండ్. సో నో రికార్డ్స్ ఫౌండ్ వస్తుంది అంటే మన లూప్ ఎక్కడో మిస్ అయింది. సో అది ఫాల్స్ వస్తుంది. సో ఫాల్స్ ఎందుకు వస్తుంది అనేది చూడాలి. సో product.object.all emp list. సో product.htmlలో సో emp list. ఇక్కడ కూడా emp list. వచ్చిందా? ఇది ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. అర్థమైంది ఏమేమి చేశాను స్టెప్స్. సో దిస్ ఇస్ ద వే దట్ యూ హ్యావ్ టు గో ఫర్ ద యాక్సెసింగ్ ఆఫ్ ది డేటాబేస్. అక్కడ ఇక్కడ ఇస్తున్నావు కదా అడ్మిన్లో ఇచ్చేవన్నీ. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ అడ్మిన్లో ఇస్తాను. సో ఇక్కడ అడ్మిన్లో ఉంటుంది.
సో అడ్మిన్లో ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. సో ప్రోడక్ట్లో నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. యాడ్ ప్రోడక్ట్. సో యాడ్ ప్రోడక్ట్లో సంథింగ్ లైక్ 1479, సంథింగ్ లైక్ ట్యాబ్. సో ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 21 సంథింగ్. సో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి యాపిల్. రైట్, సేవ్ అయిపోయిందా? ఇదంతా అడ్మిన్కి సంబంధించింది, కానీ యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అర్థమైందా? అక్కడ అడ్మిన్లో ఏదైతే డేటా ఫిల్ చేస్తుంటావో అదంతా ఇక్కడికి వస్తుంది అన్నమాట. అదంతా యూజర్కి కనపడాలి. ఇది యూజర్కి కనబడే డేటా. ఓకే, రైట్. యా, శేఖర్, సౌజన్య అర్థమైందా? శేఖర్, సౌజన్య, Yes, sir. hope it's clear. I'll send you the notes, you can do it. Okay? Yes. యా, శేఖర్ అర్థమైందా? Yes, sir. Okay, sir. ఓకే, ఓకే.